మైత్రి చేసిన మోసం తెలిసిన మైత్రిని అరవింద్ క్షమిస్తాడా? సుశీల ఆఖరి కోరికను అరవింద్ తీరుస్తాడా? సప్తపది సీరియల్ మే 7వ ఎపిసోడ్లో అసలేం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సుశీల అరవింద్తో నేను ఈ లోకం వదిలి వెళ్ళిపోతానని నాకు తెలుస్తుంది. నాకేం జరగబోతుందో కూడా తెలుస్తుంది బబులు అని అంటూ ఉంటుంది. ఆ దేవుడు నన్ను తీసుకెళ్లేలోపు నా కోరిక తీరుస్తావా అని అడుగుతుంది. నా చెల్లి ఎవరో తెలుసుకుని నీ ముందుకు తీసుకురావడం నా వల్ల అయ్యేలా లేదు, క్షమించు అంటాడు. దాని సంగతి మర్చిపో బబులు అంటుంది. ఇప్పుడు నేను కోరుకునేది అది కాదు అంటుంది. అది కాకుండా అయితే ఏదైనా సరే నేను నెరవేరుస్తాను అడుగు అంటాడు. నీ పెళ్లి చూడాలని ఉంది అంటుంది. చిన్నప్పుడు నిన్ను అనాథలా వదిలేశాను. ఇంకోసారి అనాథగా వదిలేసి వెళ్ళిపోతానేమో అని చాలా భయంగా ఉంది అంటుంది సుశీల. మైత్రిని దగ్గరికి పిలుస్తుంది. ఆ తర్వాత అరవింద్ చేతిలో మైత్రి చేతిని పెడుతుంది. నా చేతులతో మీ ఇద్దరి నిశ్చితార్థం జరిపించాను. నా చేతుల మీదుగా మీకు పెళ్లి చేసే అదృష్టం నాకుందో లేదో, నాకు మీ పెళ్లి నా కళ్ళారా చూడాలని ఉంది. నా కోరిక తీరుస్తావా అని అడుగుతుంది సుశీల. ఇక అరవింద్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న విషయం గుర్తు చేసుకుంటాడు. మరో సీన్లో అంజలితో మాట్లాడడానికి విక్కీ వస్తాడు. అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మన గురించి కాదు అరవింద్ గురించి మాట్లాడాలి అంటాడు. అరవింద్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. నా వాళ్ళు అనుకుని నేనందరికీ హెల్ప్ చేశాను. నా వరకు ఎవరూ పట్టించుకోవడం లేదని, అందరూ వదిలేశారని బాధపడుతున్నాడని విక్కీ అంటే, ఇది మీ అన్నయ్య చెప్పమన్నాడా అంటుంది అంజలి. నువ్వే చెప్తున్నావా అని అడుగుతుంది. వాడేమీ చెప్పమనలేదు. వాడి బాధ చూడలేక వాడి సమస్యకు పరిష్కారం వెతుకుదామనిపించింది అంటాడు. అందుకే నీ దగ్గరికి వచ్చానని విక్కీ అంటాడు. ఆ సమస్యకు పరిష్కారం నా దగ్గర లేదని అంజలి అంటుంది. మీరు తలుచుకుంటే మీ దగ్గరే ఉంది అంటాడు. తెలిసే మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా అని అంజలి అంటూ ఉంటే, అది కాదు చెప్పేది, ప్రశాంతంగా వినండి. మీ అమ్మగారు అరవింద్కి నిజం చెప్పరు. ఆ నిజం తెలుసుకోకపోతే అరవింద్ వాళ్ళమ్మ బ్రతకరు. ఒక అబద్ధానికి నిజమని ముసుగు వేసి ఒక ప్రాణం కాపాడే అవకాశం మీ చేతిలోనే ఉంది. మీకు మీరుగా ముందుకు వచ్చి మీ అమ్మగారిని రిక్వెస్ట్ చేయండి. మిమ్మల్ని సుశీల గారి కూతురిగా చూపించి ఆ తల్లి ప్రాణం కాపాడమని అడగండి అంటాడు. నీకేమైనా పిచ్చా అని అంజలి అంటే, ఇది చిన్న విషయం కాదని నాకు తెలుసు. సెంటిమెంట్తో ఆడుకుని మోసం చేయడమే. కానీ ఒక ప్రాణం కాపాడటానికి ఇలా చేయడం తప్పు కాదేమో ఆలోచించండి అంటాడు. మీకు అరవింద్కి మధ్య ఎన్నో విషయాల్లో దగ్గరి పోలికలు ఉన్నాయి. ఇద్దరి మెంటాలిటీ ఒకటే. ఎవరైనా సమస్యల్లో ఉంటే ముందు వెనక చూసుకోకుండా ముందుకు వస్తారు అనగానే ఆదుకుంటారు అని విక్కీ అంటూ ఉంటే, ఇక అంజలి తన మనసులో నీ విషయంలో అదే కదా నేను చేసిన తప్పు అని అనుకుంటూ ఉంటుంది. మీ ఇద్దరిలోనూ చాలా మంచితనం ఉంది. మీరు అరవింద్ కోసం ఒక చెల్లెలుగా ఈ మాత్రం సహాయం చేయలేరా అని అంటాడు విక్కీ. మీరే ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రండి అని చెప్పి ఇక విక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు అరవింద్ నేను ఇలా ఇరుక్కుపోయానేంటి అని అనుకుంటూ ఉంటాడు. అమ్మ ఆఖరి కోరికేమో కాదనలేను. మైత్రితో పెళ్లి వద్దనుకున్న విషయం ఈ స్టేజ్లో నేను అమ్మకు చెప్పలేను. ఇప్పుడు ఏం చేయాలి? ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అని అనుకుంటూ ఉంటాడు. అయితే అక్కడ హాస్పిటల్లో వినాయకుడు, అమ్మవారి విగ్రహాలుంటాయి. దగ్గరికి వెళ్తాడు. ముందుగా దండం పెట్టుకుంటాడు. నా పరిస్థితి ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు. కొన్ని నెలల పాటు అమ్మకి దూరమయ్యాను. ఇప్పుడు మళ్ళీ అమ్మ దగ్గరైంది. ఇంతలోనే ఏంటి ఇదంతా అని బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అమ్మవారి మెడలో ఉన్న తాళిబొట్టును తీసి దగ్గర దాచుకుంటాడు. ఇక ఇంతలోనే సుశీలకి మరింత సీరియస్ అయిపోతుంది. వెంటనే అరవింద్ని పిలుచుకురమ్మని డాక్టర్ చెప్పడంతో అరవింద్ దగ్గరకొచ్చి మీ అమ్మ కండిషన్ సీరియస్గా ఉంది, మిమ్మల్ని రమ్మంటున్నారని డాక్టర్ అంటారు. ఇక లోపలికి అరవింద్ వెళ్తాడు. అమ్మకి ఏమవుతుంది? ఎందుకు ఇలా చేస్తుంది? ఎందుకింత సీరియస్ అయిందని హరితో అరవింద్ అడిగితే ట్రీట్మెంట్‌కి అస్సలు రెస్పాండ్ అవ్వడం లేదని హరి అంటాడు. కోమాలోకి కూడా వెళ్ళిపోతుందేమో అంటాడు. ఇక మరింత కంగారు పడిపోతాడు అరవింద్. అమ్మ అమ్మ అని ఎంత పిలిచినా పలకదు. ఇక వెంటనే అరవింద్ బయటికొచ్చి మైత్రి చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు. తన చేతిలో ఉన్న పసుపు తాడు చూపిస్తాడు. నీ ఆఖరి కోరిక తీరుస్తున్నాను అంటాడు. ఈ పరిస్థితుల్లో నీ కొడుకుగా నేను చేయగలిగింది ఇదొక్కటే అంటాడు. ఇక సుశీల చూస్తుండగానే మైత్రి మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. మైత్రిని పెళ్లి చేసుకుంటాడు. సుశీల వాళ్ళిద్దరినీ కూడా దీవిస్తుంది. ఇక శోభ కూడా చాలా సంతోషపడిపోతుంది. అయితే అదంతా చూస్తున్న పుల్లయ్య బయటకొస్తాడు. ఈ వార్త ఎవరో ఒకరికి చెప్తే గాని నా కడుపుబ్బరం తగ్గదు అనుకుంటూ వెంటనే భవానీకి ఫోన్ చేస్తాడు.
వీడు హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాడు. ఏం వార్త చెప్తాడో ఏంటో అనుకుంటూ వెంటనే భవాని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏమైంది? ఆవిడ పోయిందా? అని భవాని అంటే, నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నాను. హార్ట్ బ్రేక్ అయ్యే న్యూస్ అంటాడు. జరగకూడంది జరిగిపోయింది అంటాడు. అరవింద్ మైత్రిని పెళ్లి చేసుకున్న విషయం పుల్లయ్య చెప్పడంతో భవాని షాక్ అవుతుంది. నువ్వు చెప్పేది నిజమా అంటుంది. అప్పుడే భవాని మాటలు విని అక్షిత, మయూక దగ్గరికొస్తారు. ఇక ఫోన్ తీసుకుని అక్షిత, మావయ్య నువ్వన్నది నిజమా అనంటే, అవును వాళ్ళమ్మ ఆఖరి కోరికంటూ పెళ్లి చేసుకున్నాడని చెప్తాడు. ఎవరికైనా ఆఖరి కోరిక ఒక్కటే ఉంటుంది. ఈవిడికి ఎన్ని ఆఖరి కోరికలుంటాయి అని భవాని వెటకారంగా మాట్లాడుతుంది. మరో సీన్‌లో కస్తూరి తన మావయ్య పరిస్థితి సీరియస్‌గా ఉందని చూడ్డానికి వెళ్తే కస్తూరికి ఆనందరావు ఫోన్ చేస్తాడు. డబ్బులు అవసరమైతే చెప్పు అంటాడు. ఇక ఫోన్ పెట్టేశాక మైత్రి నాన్నమ్మొచ్చి కస్తూరి ఏమంటుంది అని అడుగుతుంది. మైత్రి గురించే టెన్షన్ పడుతుంది. మావయ్య కండిషన్ బాలేదనిగా వెళ్ళింది. ఇక్కడేమో మైత్రి పరిస్థితి గందరగోళంగా ఉంది. అరవింద్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాడని ఆనందరావు అంటాడు. కస్తూరి అరవింద్‌తో మాట్లాడమనొచ్చు కదా! తన మేనత్త మాటలు వింటాడుగా అంటే, మైత్రి మాట తప్ప ఎవ్వరి మాట వినేవాడు కాదు. ఇప్పుడు మైత్రినే కాదంటున్నాడు. ఇంకెవ్వరి మాట వినడని ఆనందరావు అంటాడు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయడమేంటి? అసలు అర్థముందా? అని మైత్రి నానమ్మంటుంది. నువ్వైనా అడగొచ్చుగా అనంటే, ఏమని అడగమంటావ్? నీ కూతురికి నా సొంత చెల్లెవరో తెలుసు. పేరు చెప్పొచ్చుగా అంటే, అప్పుడు నేనేం చెప్పను? నా కూతురే నా మాట విన్నప్పుడు నేనేం చేయాలి? ఈ సమస్య చాలా లోతుగా ఉంది. ఇదంత తేలిగ్గా తేలే విషయం కాదు. ఇది తేలితే గాని వీళ్ళ పెళ్లి విషయం తేలదని ఆనందరావు అంటాడు. అంతవరకు చూస్తూనే ఉంటావా? అని మైత్రి నానమ్మ అంటూ ఉంటే, అంతకన్నా ఏమీ చేయలేంగా అని లోపలికెళ్ళిపోబోతూ ఉంటే, అప్పుడే ఆనందరావుకి ఫోనొస్తుంది. అరవింద్, మైత్రిల పెళ్లి విషయం ఫోన్‌లో చెప్తారు. అదే విషయం మైత్రి నానమ్మకి చెప్పి హాస్పిటల్‌కి బయలుదేరతాడు ఆనందరావు. ఇక హాస్పిటల్‌లో సుశీల, మైత్రి ఇద్దరూ కూడా సైగలతో మాట్లాడుకుంటూ ఉంటారు. సుశీల, నా వల్ల దూరమైన బంధాన్ని మళ్ళీ నేనే కలిపాను. సంతోషమే కదా అని అంటుంది. మీ రుణం ఎలా తీర్చుకోవాలత్తయ్య అని మైత్రి తన మనసులో అనుకుంటూ సుశీలతో మాట్లాడుతుంది. వాడికి తల్లి బాధ తెలియకుండా చూసుకో అని సుశీల సైగలు చేస్తూ ఉంటుంది. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని మైత్రి అంటుంది. నీ తల్లి ఆఖరి కోరికను మన్నించి నీ మెడలో అయితే తాళి కట్టాడు. నా కళ్ళ ముందు నీకు దగ్గరగా ఉన్నట్లు నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ బంధం ఎంతకాలం నిలబడుతుందో అని అనుమానంగా ఉందని సుశీల అంటూ ఉంటే, ఈ బంధం ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటాను. బావను దూరం చేసుకోనని మీకు మాట ఇస్తున్నానని మైత్రి అంటుంది. అలా ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ మనసులోనే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఆనందరావు వస్తాడు. ఆనందరావుని చూసి ఎమోషనల్ అయిన మైత్రి దగ్గరికి వెళ్లి కౌగిలించుకుంటుంది. ఇక ఈ రోజుతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ముందు ముందు ఏం జరగబోతుందనేది మరింత ఆసక్తికరంగా మారింది. మైత్రి చేసిన మోసం తెలిసినా కూడా తల్లి కోసం అరవింద్ తాళి కడతాడు. అయితే మైత్రిని భార్యగా అంగీకరిస్తాడా? మైత్రి నిజం దాచి మోసం చేసినట్టు మీకు కూడా అనిపిస్తుందా? లేక తన పరిస్థితి వల్లే నిజం దాచిందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్‌లో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.